data, primary and secondary. The collection of data are two types, primary and secondary data. Types of variables, independent, dependent, continuous variables, data visualization. Incorrect of the theory part. Some theory and the theory part only definitions that we are saying. Introduction methods of central tendency, methods of variability, skewness. The మూడు మార్కుల ప్రాబ్లమ్స్ ఫస్ట్ వీక్. దీంట్లో ఒక 3 టైప్స్ ఉంటాయి. మోడ్, మీడియన్, మీన్. అంటే ఆ మీన్ మెథడ్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. దీంట్లో ఒక 3 టైప్స్ ఉంటాయి. దీంట్లో ఒక 2 టైప్స్ ఉంటాయి. అదే ఈ టాపిక్స్ అన్నమాట. మనకి టాపిక్ ఒక సింగిల్ వాల్యూని యూజ్ చేసేదాన్ని మెథడ్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటారు. దీంట్లో మెయిన్గా 3 టైప్స్. అథమెటిక్ మీన్, మీడియన్, మోడ్. మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మీడియన్ అంటే మిగతాది ఇచ్చిన టర్మ్లో మిగతాది ఏదైతే ఉందో దాన్ని మీడియన్ అంటాం. మోడ్ అంటే ఎక్కువసార్లు రిపీట్ అయ్యే వాల్యూనే మోడ్ అంటాం. ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్ వాల్యూ. అర్థమైందా మీడియన్ మోడ్ అంటే? ఇంకోటి గ్రూప్ డేటా. అన్గ్రూప్డ్ డేటా అని రా డేటా అని కూడా అంటారు. అన్గ్రూప్డ్ డేటా అంటే ఏదైనా ఒక డేటా అంటే 6, 7, 8 అలా ఇచ్చి దాన్ని అన్గ్రూప్డ్ డేటా. దాన్ని డైరెక్ట్గా కనుక్కోవచ్చు. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇచ్చిన ఎలిమెంట్స్ అన్నింటినీ యాడ్ చేయాలి. టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి బై ఎంత ఉంటే ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3 అలా వేస్తే అది అన్గ్రూప్డ్ డేటా. గ్రూప్డ్ డేటాని ఆర్గనైజ్డ్ డేటా అని కూడా అంటారు. అంటే దీంట్లో ఒక 2 మోడల్స్ ఉంటాయి మనకి. డైరెక్టెడ్ డేటా, స్టెప్ డీవియేషన్ డేటా. మళ్ళీ 2 ఉంటాయి. డైరెక్టెడ్ డేటా అంటే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. సిగ్మా ఎఫ్ఐ అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ ఇంటూ ఎక్స్ఐ. ఎక్స్ఐ అంటే ఇచ్చిన క్వశ్చన్లో ఎక్స్ఐ ఇస్తాడు, ఎఫ్ఐ ఇస్తాడు. ఈ రెండింటిని బట్టి మనం సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ కనుక్కుంటాం. అంటే ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఇది వస్తుంది బై ఈ ఇచ్చిన వాల్యూ టోటల్. మొత్తాన్ని ఇక్కడ ఏదైతే ఇస్తాడో అన్ని యాడ్ చేస్తే ఆ వాల్యూ ఈ రెండింటిని ఇంటూ చేసిన వాల్యూ రెండింటిని బై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అది డైరెక్టెడ్ డేటా. స్టెప్ డీవియేషన్ అంటే ఎక్స్ట్రాగా ఏదైనా ఒక వాల్యూ ఇస్తాడు అస్యూమ్డ్ డేటా. ఆ వాల్యూ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. డిఐ అంటే అక్కడ డీవియేషన్. అంటే మనం ఏదో ఒక వాల్యూ తీసుకోవచ్చు. ఇచ్చిన డేటాలో మనం మిడిల్ వాల్యూ మన ఇష్టం ఏదైనా ఒక డేటాని అస్యూమ్డ్ డేటా అని ఏ వాల్యూలో తీసుకోవచ్చు. దాన్ని బట్టి డీవియేషన్ కనుక్కుంటాం. డి ఎక్స్ఐ మైనస్ ఏ బై సి ఫార్ములా. సి అంటే ట్రాకింగ్ లెవెల్.